గత 10 సంవత్సరాలు పెద్దపల్లి ప్రాంతానికి జరిగిన నిధుల మీద నిర్లక్ష్యం కానివ్వండి, అభివృద్ధి బాటలో తీసుకువెళ్ళే ప్రయత్నము గత బీఆర్ఎస్ బీజేపీ పార్టీ, కేంద్రంలో బీజేపీ మళ్ళా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసింది శూన్యమని చెప్పి ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీరు చూస్తున్నారు, గత 2 సంవత్సరాలు మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మాకు కావాలి అని చెప్పి పదే పదే పార్లమెంట్లో మేము పోరాడడం జరిగింది. ముఖ్యమైన అంశం ఏంటంటే NH63 రోడ్ ఏదైతే మన ధర్మపురికి వెళ్ళి లక్షటిపేట, మంచిర్యాల, చెన్నూరు వరకు ఈ ముఖ్యమైన కనెక్టింగ్ రోడ్ ఇది. దీని మీద అనేక రిప్రజెంటేషన్లు చేసి నితిన్ గడ్కరీ గారికి ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ రోడ్ కావాలా, శాంక్షన్ కావాలి ఇమ్మీడియట్గా అని చెప్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు, కేవలము ధర్మపురి టు మంచిర్యాల, చెన్నూరు ఈ ఒక్క లింక్ రోడ్డు దాదాపు 2000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు శాంక్షన్ కావడం జరిగింది. మొత్తం ప్రాజెక్టు కలిపితే మీకు దాదాపు 6000 కోట్ల పైగా ఉంటుంది. కానీ మన స్ట్రెచ్ 2500 crores 2500 కోట్ల రూపాయల వరకు మన స్ట్రెచ్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఒక కఠినమైన పని ఆలోచన, ఒక దురాచరణ తోటి ఈ బీజేపీ పార్టీ ఏదైతే ప్రవర్తిస్తుందో మీరు అందరూ ఒకటి గమనించాలి. ఎలక్షన్ టైంలో కూడా మీరు అందరూ గుర్తించాలా. అయోధ్య టెంపుల్ కడుతున్నాము, రాముడు టెంపుల్ కడుతున్నాం అని చెప్పి వాళ్ళు అక్షింతలు మేము అయోధ్యకి వెళ్ళి తీసుకొచ్చినామని చెప్పి వాళ్ళు ఏదైతే ఇంటింటికి పంచినారో, నరేంద్ర మోడీ గారే స్వయాన కోర్టు కేసు గెలిపించినారు. నరేంద్ర మోడీ గారే స్వయంగా ల్యాండ్ ఇప్పించినారు. మళ్ళీ విగ్రహ శంకుస్థాపన కూడా మోడీ గారే చేసినారు. శంకరాచార్య వర్యులు బయటికి పెట్టి ఆయననే నేనే పూజలు చేస్తాను, నేనే పునస్కారాలు చేస్తాను అని చెప్పి ఆయననే వీడియోలలో వచ్చేటట్టు సినిమా యాక్టర్లు అందరినీ పిలిపించి అయోధ్య కట్టింది, రాముడు ఆలయం కట్టింది నరేంద్ర మోడీ అని చెప్పి పెద్ద ఎత్తున ఏదైతే మార్కెటింగ్ చేసుకుందో, ఈరోజు దేవుడి హుండీ నుంచి 250 కోట్ల రూపాయల వరకు ఒక ఘోటాలా చేసి, ఒక దందా స్కామ్ చేసి మరి ఈరోజు దాని మీద మాట్లాడుకోవడము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ప్రజలందరూ గమనించాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎక్కడ పోయినారు, వారు స్వయాన రాముడితోటే పోల్చినారు. బీజేపీ అందుభక్త అనాలా, కార్యకర్తలు అనాలా, మరి వాళ్ళు రాముడు కంటే గొప్పవాడు మోడీ గారు అని చెప్పి ఏదైతే వారు ప్రచారాలు చేసిండ్రో, మరి కేవలము మన రిలీజియస్ సెంటిమెంట్స్ తోటి దేవుడు అన్న అంశం జై శ్రీరామ్ అని చెప్పి జై శ్రీ మోడీ గారు ఇంత పెద్ద స్కామ్ ఎట్లా కానిచ్చిందని చెప్పి నేను వారికి సూటిగా సవాల్ చేస్తున్నాను. 200 కోట్ల రూపాయలు హుండీకెళ్ళి దొంగతనం చేస్తే మరి ఇంకా మీరు ఆ పొజిషన్లో కూర్చోనికి మీరు అర్హతులా అని చెప్పి ఈ సందర్భంగా వారిని అడుగుతున్నాను. మరో ముఖ్యమైన అంశము నీట్ ఎగ్జామ్. మీరందరూ చూస్తున్నారు, నీట్ పేపర్లు అమ్ముకొని బతుకుతున్న ఈ బీజేపీ పార్టీ నాయకులు, మంత్రులు మరి ఇన్ని రోజులు పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. మేము కష్టపడి భవిష్యత్తు మాది బాగుండాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి వాళ్ళు కష్టపడి ఎగ్జామ్ రాస్తే వీళ్ళు ఆ పేపర్లు అమ్ముకొని బతుకుతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ లాంటి మంత్రులు ఇట్లా చేస్తే మేము ఊరుకోము. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కూడా 20 ఎంపీలని, టీఎంసీ ఎంపీలని వాళ్ళని కొనేసినారు. శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఎంపీలను కొనేసినారు. అంటే ఏమన్నా సరే మేము ఏం చేసుకుంటే చేసుకుంటాము, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి అన్న ఈ ప్రవర్తన ఏదైతే ఉందో రాజ్యాంగానికి వ్యతిరేకము. మేము దీనికోసం పోరాడతామని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను.